ఉత్తరప్రదేశ్‌లో మళ్ళీ ధైర్యం వచ్చేసినట్టుంది. సమాజ్‌వాదీ పార్టీ వాళ్ళ ప్రచారాలు, మీకెందుకు మేముంటాం, ముస్లిముల అణచివేత చేస్తుంటే కాపాడడానికి మేమున్నాం అంటూ, ఒకప్పుడు అజామ్ ఖాన్ అరాచకాలు, లేకపోతే ఇప్పుడు మళ్ళీ తాజాగా అరాచకాలు చెయ్యాలనుకుంటున్న వాళ్ళకి అండగా నిలబడడం ద్వారా హిందువులని భయపెట్టి ఓట్లు సంపాదించడం, ముస్లిముల్ని అప్పీజ్ చేసి వాళ్ళని ముచ్చటగొలిపి లేదా వాళ్ళ చేతన ప్రయోజనం పొందేటటువంటి ఎత్తుగడలు వేస్తున్నటువంటి సందర్భంలో ఇక మళ్ళీ నేరాలు విచ్చలవిడిగా స్టార్ట్ అయినాయి. ఒక సవాల్ విసురుతున్న పరిస్థితి యోగి ఆదిత్యనాథ్ కనాలి. సుల్తాన్, ఇర్షాద్, సల్మాన్ వీళ్ళ గ్యాంగ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో భయపడి ఏది యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత కాల్చి పారేయడం, కాళ్ళ కిందన లేపేయడం ఇట్లాంటివి చేస్తుండటంతో భయపడి ఆగిపోయిన వాళ్ళు వీళ్ళు కూడా ఒకప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ వైర్లు ఇవన్నీ దొంగతనాలు చేసే బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ రంగంలోకి వచ్చేశారు. ముజఫర్ నగర్లో ఎలక్ట్రిసిటీ వైర్లు దొంగతనంతో మళ్ళీ దొరికారు. ఇప్పుడు పోలీసులు వీళ్ళ దగ్గర 70 కిలోల ట్రాన్స్ఫార్మర్ కాయిల్ వైర్లు, అట్లాగే ఇల్లీగల్ వెపన్స్ కూడా దొరికినాయి. అంటే వీళ్ళు ఇక ఆయుధాలతోనే చోరీలకు బిగించేశారన్నటువంటి విషయం బయటపడింది. వదిలిపెట్టలేదు, 10 మందిని అరెస్ట్ చేశారు. అందులో 2 పోలీసులు కాళ్ళ కింద కాల్చడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అటు వీళ్ళు తెగించి నేరాలు చేస్తుంటే పోలీసులు కూడా తెగించి యాక్షన్ అయితే తీసుకుంటూనే ఉన్నారు.